మీరు ఇట్లానే వండిపోండి అని అనడు ఆయన. మన కొరకు ఆయన ఏం దాచిపెట్టాడో, తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన వీళ్ళెంతో గొప్పది. నరుల ఎదుట ఆయన సిద్ధపరిచిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుని ఈజిప్ట్ లో నుంచి పిలుస్తాడు. దేవుడు అక్కడ వారి మూలుగులను చూశాడు, విన్నాడట. అప్పుడు పొరో కాలం, పొరో యొక్క పాలన చేత ఎంతో బాధలు కష్టాలు పడతారు. వారికి మూలుగులు కష్టాలు దేవుడు చూశాడు. వారి మూలుగులు విన్నాడట, వారి ఎందు లక్ష్యం ఉంచాడట. హల్లెలూయా. దేవుడు మోషేను పంపించి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరి నేను చూపెట్టే దేశానికి మీరు వెళ్తారు. అది ఏ దేశం? అది పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. అంటే దేవుడు మోషేను పంపించింది ఈజిప్ట్ లో ఉండిపోవడానికి కాదు, ఆ మూలుగుతూ అదే స్థితిలో ఉండిపోవడానికి కాదు. దాన్ని ఆలోచించాలి. దాంతో ఇదే ప్రభు మనతో మాట్లాడుతుంది. ఈరోజు క్రీస్తు ద్వారా మనము దేవుడు బిడ్డలుగా ఉండడానికి పిలువబడ్డాం. క్రీస్తు యొక్క నూతన జీవంలోనికి పిలువబడ్డాం. సమృద్ధి జీవంలోనికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఒకరోజు మీరు ఎవరో ఒకరి ద్వారా మీకు బాగులేనప్పుడు, ఇదిగో ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అని ఇతరుల చేత నడిపించబడ్డారు. ఎంతమంది ఉన్నారు అలాగా? మిమ్మల్ని ఎవరో సంబటి చెప్పి మా ప్రభు దగ్గరికి నడిపించినటువంటి అనుభవం ఎంతమందికి ఉంది? ఎవరి చేత అర్థం కాలే? మళ్ళీ చేతులెత్తారా? మీరు ఇతరుల ద్వారా ప్రభు జరగండి. అలాగే ఒకరోజు పేతురు యోహానులు క్రీస్తుని శిష్యులైనటువంటి వీళ్ళు ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి వెళ్దామని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఎవరు? యోహాను సువార్త నతానియేలు. ఎవరతని పేరు? నతానియేలు. యోహాను సువార్త 1వ అధ్యాయం వచ్చిన యేసు నతానియేలు తన ఎద్దుకు వచ్చేట్టు చూచి, రా, నువ్వు మెస్సియా ఉన్నాడు, నువ్వు కనుగొన్నావు అని చెప్పి ఈ యొక్క నతానియేలుని పిలిచారు. వారు అతడు ప్రభువుని ఎరగడు, కానీ ప్రభు దగ్గరికి వచ్చి అతను భక్తిపరుడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవుడు నన్ను కరుణించడాని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అతన్ని దేవుడు ఎందుకు భక్తి కలిగి దేవుడు నన్ను చూస్తాడా, దేవుడిని కనబడతానా, నా పరిస్థితులు మారుతాయా, నేను ఎలా ఉండిపోతానని దేవుడి గురించిన ఆలోచనలు మనందరికీ ఉండే ఉంటాయి. తన్ను ఎత్తుకోవారు ఎవరో అని దేవుడు చూస్తున్నాడట ఆకాశంలో. దేవుడు నాకు కావాలి అని ఎదుగుతున్న ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. ఈ నతానియేలు కూడా దేవుడు